నువ్వు సామాన్యంగా బ్రతకడానికి లేదు. నువ్వు దేవుని కోసం వెలగాలి, ఒక వెలుగు. అనేకుల్ని వెలిగించాలి యేసు నామములో. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రభు. పరిగెత్తాలి, లేట్ చేయొద్దు. ఈరోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు. త్వరగా వచ్చేసే. నీకోసమే ఈ శ్రమ, నీకోసమే ఈ ప్రయాస, నీకోసమే ఈ కూటాలు. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను సూటిగా దర్శించి మాట్లాడుతున్నప్పుడు నీలో వినబడుతున్న దైవ స్వరాన్ని నొక్కేయొద్దు. పిరిగి పందలాగా భయపడి వెనకడుగు వేయొద్దు. ఎవరికో దేనికో భయపడి దేవుడిచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోవద్దు. పరిగెత్తు. దేవుడు నీ కోసం తలుపులు తెరిచున్నాడు. రక్షణ ద్వారాలు ఇంకా ముయ్యబడలేదు, నీ కోసం తెరిచున్నాయి. నీ కోసం అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు తూట్లు 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 గాయపరచబడ్డాడు నా యేసు. ఆయన రక్తము నీ కొరకే చిందించబడి ఉన్నది. ఆయన రక్తములో కడగబట్టానికే నిన్నింత సేటు పిలుస్తున్నాడు. త్వరగా. దేవుని మాటలు నిజమని నీవు నమ్మితే, నరకం నిజమని నీవు నమ్మితే, ప్రభువు ఇచ్చే నిత్య జీవం నిజమని నీవు నమ్మితే ఎవరు ఆపగలరు నిన్ను? ఎవరు ఆపగలరు నిన్ను? ఏ కులం ఆపలేదు, ఏ మతం ఆపలేదు, ఏ అధికారం ఆపలేదు, ఏ మనుషుడు ఆపలేడు. నిన్నాపటం ఎవరి తరం కాదు. ఏ వ్యసనాలు, ఏ బలహీనతలు, ఏ పాపం నిన్నాపలేదు. ఏ సైతాను నిన్నాపలేదు. త్వరగా పరిగెత్తి వచ్చేసాయి. నువ్వు ఎక్కడ, ఏ మూల, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నా నా యేసు నీ కోసం చేతో చాచి నిలిచున్నాడు. యేసే నిజమైన దేవుడని నీకు తెలుసు. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడని నీకు తెలుసు. యేసే మార్గమని, సత్యమని, జీవమని నీకు తెలుసు. యేసు రక్తములో కడగబడకపోతే రక్షణ లేదు అని నీకు తెలుసు. ఇంకెందుకు ఆలస్యం? రా, తెగించు. రా, అడుగు ముందుకు వేయి. త్వరగా. నాకు వస్త్రాలు లేవని కొంతమంది ఆగుతున్నారేమో. నాకు లేవు బాప్తీసం తీసుకున్నప్పుడు.